రివ్యూ ఆఫ్ సంభవం అధ్యాయం 1. సరే, ఇంతకీ స్టోరీ ఏంటి? కేరళ తమిళనాడు బోర్డర్ లో ఒక అడవి. ఆ అడవిలోకి వెళ్లిన వారు టైం లూప్ లో చిక్కుకుంటారు. ఆ టైం లూప్ లో చిక్కుకున్న హీరో బయటికి ఎలా వచ్చాడు అన్నది స్టోరీ. స్టోరీ ఇంట్రెస్ట్ గానే ఉంటుంది. అడవిలో లొకేషన్ నేచురల్ ఫీల్ ఇస్తాయి. మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, టైం లూప్ లోకి వెళ్లిన వ్యక్తి బయటికి రావాలంటే ఎవరి రక్తం కింద పడకూడదు, పెద్ద శబ్దం చేయకూడదు. ఎవరి రక్తం అయినా కింద పడినా, పెద్ద శబ్దం చేసినా మళ్ళీ టైం లూప్ మొదటి నుండి స్టార్ట్ అవుతుంది. అదే విధంగా టైం లూప్ నుంచి బయటికి వచ్చినప్పుడు టైం లూప్ లోకి ఏ డేటు నెల ఇయర్లో వెళ్ళామో అదే డేటు నెల ఇయర్లో బయటికి వస్తే పర్లేదు, లేకపోతే చనిపోతారు. అలా చనిపోకుండా ఉండాలంటే టైం లూప్ నుంచి బయటికి వచ్చినప్పుడు డేట్ నెల ఇయర్ సేమ్ లేకపోతే బయట నుంచి మళ్ళీ లోపలికి వెళ్లి పెద్ద శబ్దం, రక్తం నేల మీద పడేలా ఆ టైం లూప్ లో ఉన్న దేవుని దగ్గర చనిపోవాలి. ఇది చాలా కొత్త కాన్సెప్ట్. మూవీకి ప్లస్ పాయింట్. సరే, మైనస్ పాయింట్ విషయానికి వస్తే, టైం లూప్ లో హీరో తన ఫాదర్ ని కలిసినప్పుడు ఎమోషన్ అనేది ఉండదు. అసలు ఈ మూవీలో ఎమోషన్ అంత ఏమో. లూప్ లో హీరో చిక్కుకున్నాడు. రక్తం పడ్డా, పెద్ద శబ్దం చేసిన టైం లూప్ మళ్ళీ మొదటి నుంచి రావాలి. కానీ ఒక సీన్ లో పోలీస్ ఆఫీసర్ ఊబిలో పడినప్పుడు హీరో చూస్తున్నట్టు చూపిస్తారు. టైం లూప్ లో మొదటి నుంచి మొదలవ్వాలి, కానీ టైం లూప్ లో తనను తాను చూసుకోవడం ఏమిటండి? టైం లూప్ గురించి చెప్పే బ్యాక్ స్టోరీ కూడా అంతేం లేదు. నా విషయానికి వస్తే, మూవీలో లాగ్నెస్ తగ్గించి ఇంకా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుంది. బీజిఎం పర్లేదు, బానే ఉంది. ఫైనల్ గా చెప్పాలంటే మూవీ నాకైతే పర్లేదు, యావరేజ్ అనిపించింది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. ఓకే గాయస్, బై బాయ్.